హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఫిఫ్త్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఫోర్త్ చాప్టర్ ఆల్రెడీ టోటల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. లైన్ టు లైన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఫిఫ్త్ చాప్టర్ ఏంటంటే కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్స్. తెలుగులో ఏమంటారంటే అనుపాతంతో రాశులను పోల్చుట. అందరు చాలామంది అడుగుతున్నారు ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని. ఇప్పుడు బోత్ లాంగ్వేజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మ్యాథ్స్ కాబట్టి ఈజీగానే అర్థం చేసుకోగలుగుతాం ఇంగ్లీష్లో కూడా. కాబట్టి ఇందులో ఫస్ట్ చూడండి, ఫస్ట్ పేపర్లో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఉంది. మానవ శరీరంలో గోల్డెన్ రేషియో అని. గోల్డెన్ రేషియో అని హ్యూమన్ బాడీ ఎంత? గోల్డెన్ రేషియో 1.615:1. చాలా చాలా ఇంపార్టెంట్, డిఎస్సిలో వచ్చే బిట్ 1.615:1. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ట్రై దిస్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ఏంటి? 3:4 అండ్ 2:3. ఇక్కడ ముందు ఫస్ట్ నెంబర్ను ఇటు సైడ్ కూడా ఫస్ట్ నెంబర్కి మనం యారో మార్క్స్ పెట్టుకోవాలి. తర్వాత సెకండ్కి సెకండ్ పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఈజీ అవుతుంది. 3 × 2 = 4 × 3 ఈక్వల్ టు 3 × 2 అంటే 6, 4 × 3 అంటే 12, 2 3s 6, 2 6 12. ఇక్కడ మళ్ళీ 3 1s 3 2s కూడా వెళ్ళిపోతుంది, క్యాన్సిల్ చేయొచ్చు. 3 1s అండ్ 3 2s 6. ఇక్కడ ఏంటిది? కాంపౌండ్ రేషియో 1:2 అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4:5 అండ్ 4 సెకండ్ క్వశ్చన్ ఏముంది? 4:5 అండ్ 4:5 ఉంది. బోత్ ఆర్ సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ 4:5, 4 4 అండ్ 5 5. 4 × 4 = 5 × 5. 4 4s 16 = 5 5s 25. 16:25. ఇవి క్యాన్సిల్ చేయరాదు కాబట్టి 60:25 ఇలానే ఉంచుతున్నా. నెక్స్ట్ సి ప్రాబ్లం. 5:7 అండ్ 2:9. ఫస్ట్కి ఇట్లా యారో మార్క్ పెట్టుకోవాలి. సెకండ్ వన్. ఓకే. 5 2s 10, 7 9s 63, 10 = 63. 10:63 అన్నట్టు మన రేషియో, కాంపౌండ్ రేషియో. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ 5.1 చూద్దాము. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఫాలోయింగ్. అందులో ఫస్ట్ బిట్, స్మిత వర్క్స్ ఇన్ ఆఫీస్ ఫర్ 6 hours అండ్ కాజల్ వర్క్స్ ఫర్ 8 hours ఇన్ హర్ ఆఫీస్. ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఫాలోయింగ్ వర్కింగ్ అవర్స్. ఇప్పుడు స్మిత వర్కింగ్ అవర్స్ 6 hours, కాజల్ వర్క్స్ అవర్స్ 8 hours. ఇప్పుడు ఈ ఇద్దరిది వర్క్ అవర్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు కాబట్టి గివెన్ డాటా ఏంటో చూద్దాం. స్మిత వర్క్స్ ఇన్ ఆఫీస్ ఫర్ 6 hours, కాజల్ వర్క్స్ ఇన్ ఆఫీస్ ఫర్ 8 hours. ఇక్కడ స్మిత వర్క్స్, కాజల్ వర్క్స్ ఈస్టు మధ్యలో పెట్టుకొని స్మిత వర్క్స్ 6 hours ఈస్టు కాజల్ వర్క్స్ 8 hours. 6:8. ఇది క్యాన్సిల్ అవుతుందా? 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 3s 6, 2 4s 8 కాబట్టి 3:4 అవుతుంది. ద రేషియో ఆఫ్ ద స్మిత అండ్ కాజల్ ఈస్ 3:4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 1 pot contains 8 liters of milk while other contains 750 milliliters. వాటి రేషియో ఎంత అని అడుగుతున్నారు కాబట్టి గివెన్ డాటా ఏంటి? 1 pot contains 8 liters of milk, అదర్ పాట్ కంటెన్స్ 750 milliliters ఆఫ్ మిల్క్. మరి 8 లీటర్స్ ఇక్కడ 750 milliliters. దీన్ని కూడా మనం లీటర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే. 1 లీటర్ ఈక్వల్ హౌ మెనీ milliliters? 1000 milliliters. ఓకే. ఇక్కడ చూడండి, 8 liters ఈస్టు 750 milliliter కాబట్టి ఇక్కడ లీటర్లు ఉన్నదే మనం మిల్లీమీటర్లో కన్వర్ట్ చేస్తున్నాం. 8 × 1000. ఇప్పుడు చెప్పినా కదా 1 లీటర్ ఈక్వల్ టు 1000 milliliter కాబట్టి ఇదిని కూడా మిల్లీలీటర్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. 8 × 1000 milliliters ఈక్వల్ టు 750 milliliters. ఇక్కడ 8000 ఈక్వల్ టు 750 అవుతుంది. దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుందాం మనం. 0 0 గెట్ క్యాన్సిల్, 5తో క్యాన్సిల్ చేసుకుంటాం. 5 1s 5 3s 15, పైన 5 1s 5 6 30, 0 5 6 30, 0 0. ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసినాక 5 3s 15, 5 30 160 ఈక్వల్ టు 32:3 అవుతుంది. ఆన్సర్ ఈస్ 32:3. ద రేషియో ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఈస్ 32:3. ఓకే. థర్డ్ది,
ఒక సైకిల్ వేగము గంటకు 15 కిలోమీటర్లు. ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇఫ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ ద 5:8 అండ్ 3:7, ఇది కాదు, స్పీడ్ ఆఫ్ ఏ సైకిల్ 15 కిలోమీటర్ పర్ అవర్, 15 కిలోమీటర్స్ ఓన్లీ. స్పీడ్ ఆఫ్ ద స్కూటర్ ఈస్ 30 కిలోమీటర్ పర్ అవర్. వాటి వేగం నిష్పత్తి ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఇది చూద్దాం ఒకసారి. అంటే ఒక సైకిల్ వేగం గంటకు కిలోమీటర్, ఒక స్కూటర్ వేగం గంటకు 30 కిలోమీటర్. వాటి వేగంలో నిష్పత్తి ఎంత అని అడిగితే గివెన్ డేటా ఈజ్ స్పీడ్ ఆఫ్ సైకిల్ 15 కిలోమీటర్ పర్ అవర్, స్పీడ్ ఆఫ్ స్కూటర్ ఈజ్ 30 కిలోమీటర్ పర్ అవర్. నౌ స్పీడ్ ఆఫ్ సైకిల్ ఈజ్ టు స్పీడ్ ఆఫ్ స్కూటర్ 15:30. కాబట్టి 15 1 జా 15 2 జా 30 కదా. ఇక్కడ 1:2 అవుతుంది. ద రేషియో ఆఫ్ ద సైకిల్ అండ్ స్కూటర్ రేషియో ఏంటి? 1:2. నౌ సెకండ్ ప్రాబ్లం. 5:8 మరియు 3:7ల కాంపౌండ్ రేషియో ఎంత? 45:x. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అని అడుగుతున్నారు. కాంపౌండ్ రేషియో ఇచ్చారు 5:8 అండ్ 3:7 అని ఇచ్చి 45:x ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అని అడుగుతున్నారు. ఎలానో చూద్దాం. ఇక్కడ చూడండి, 5:8 అండ్ 3:7. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇంటూ చేయాలి, సెకండ్ నెంబర్కి ఇంటూ చేయాలి. కాబట్టి 5 × 3 = 8 × 7. 5 3 = 15, 8 7 = 56 కదా. 15:56 ఈక్వల్ టు 45:6. 45:6 ఎట్లా వచ్చింది? ఇంతకుముందు మనము కాంపౌండ్ రేషియో వేసుకున్నాం కదా, అది. నవ్వు ఇక్కడ మళ్ళీ ఫస్ట్ వన్ సెకండ్ వన్ కాకుండా ఇక్కడ ప్రపోర్షన్స్ అడిగారు. ఇక్కడ ప్రపోర్షన్ చేయాలి, అంటే ఫస్ట్ అండ్ లాస్ట్, మిడిల్ 2 అలా. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్, ఎందుకంటే ఎక్స్ వాల్యూ మనకు అనుకోవాలి కాబట్టి ఇది ఇలా చేసారా వస్తుంది. నెక్స్ట్ మనం ఈ విధంగా చేసుకున్నా కూడా వస్తుంది. 15:56 అంటే 15/56 ఈక్వల్ టు 45/x. నా ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ 15 × x ఈక్వల్ టు 45:56. నా x ఈక్వల్ టు 45 × 56/15. ఇది క్యాన్సిలేషన్ చేస్తే 15 1 = 15 3 = 35, 56 3 = 168. ఈ విధంగా ఈజీగా ఉంటుంది, ఇంకా అలా వేసుకునే కన్నా. ఓకే, మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈజీ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. 7:5 అండ్ 8:x కాంపౌండ్ రేషియో 84:6. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అడుగుతున్నారు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. నౌ 7:5 అండ్ 8:x ద కాంపౌండ్ రేషియో ఎంత? 7 × 8, ఫస్ట్ వన్ సెకండ్ వన్ 7 × 8 = 5 × x. నౌ 7 8 = 56 = 5x. నౌ ఇక్కడ చూడండి, 56 = 5x వచ్చింది కదా, అంటే 56/5x. నా కాంపౌండ్ రేషియో ఎంత? 84/60. ఓకే, ఇక్కడ నౌ 5x వాల్యూ మనకు కావాలి కాబట్టి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. 56 × 60 = 5x × 84. x ఈక్వల్ టు 56 × 60/84 × 5. ఓకే, ఇక్కడ ఇది 5xని ఇక్కడే ఉంచి 84ని డినామినేటర్కి రాస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ న్యూమరేటర్ ఉంది కాబట్టి కిందికి వస్తే డినామినేటర్ అవుతుంది. నెక్స్ట్ 5x ఇంటూ చేస్తుంది కాబట్టి ఇటు ఇంటూ అంటే మల్టిప్లికేషన్, ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి 84 × 5 క్యాన్సిలేషన్ చేస్తే 4 × 2 మిగిలాలి కాబట్టి x ఈక్వల్ టు 8. నౌ ఫోర్త్ ప్రాబ్లం. ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 3:4 అండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5 ఈజ్ 45:x. ఫైండ్ x. ఓకే, ఇక్కడ చూడండి, ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5 ఈజ్ 45:x అని ఇచ్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5 ఈక్వల్ టు 5:4. అంటే ఇన్వర్స్ రేషియో ఏంటి? 4:5ది 5:4. ఫస్ట్ ఇది చేసుకోవాలి. నెక్స్ట్ కాంపౌండ్ రేషియో ఆఫ్ 3:4 అండ్ 5:4. అంటే ఫస్ట్ ఇన్వర్స్ వేసాక కాంపౌండ్ రేషియో చేయాలి.
3:4 అండ్ 5:4. దీనికి కాంపౌండ్ రేషియో ఎంత అవుతుంది? ఇక్కడ 3/4 అండ్ 5/4 ఏమవుతుంది? 15/16 వచ్చింది. అంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్, సెకండ్ వన్. 15:16. ఓకే. నౌ గివెన్ కాంపౌండ్ రేషియో. మన డేటాలో ఇచ్చిన గివెన్ కాంపౌండ్ రేషియో ఎంత? 45:x. కాబట్టి 45:x ఈక్వల్ టు 15:16. ఓకే. ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఏ విధంగా చేయాలంటే మళ్ళీ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే 15/16 ఈక్వల్ టు 45/x. ఓకే. ఇక్కడ 15 ఎంత అవుతుంది? 15 ఇంటూ x ఈక్వల్ టు 45 ఇంటూ 16. నవ్ x ఈక్వల్ టు 45 ఇంటూ 16/15. 15 1 15 3 45. x ఈక్వల్ టు 16 3 48. ఈజీ అండ్ సింపుల్. నెక్స్ట్ 5th ప్రాబ్లం. 4th ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. కొంచెం జాగ్రత్తగా చూడండి. 5th ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. ఈ 3 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. 3, 4, 5. ఇన్ ఏ ప్రైమరీ స్కూల్ దేర్ షెల్ బి 3 teachers to 60 students. 3 teachers to 60 students అట. ఇఫ్ దెర్ ఆర్ 400 students enrolled in the school, how many teachers should be there in the school in the same ratio? అంటే ఏమడుగుతారంటే ఒక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు ఉండవాలని అన్నారు. ఆ పాఠశాలలో 400 మంది విద్యార్థులు చేరిన ఇదే నిష్పత్తిలో ఎంతమంది ఉపాధ్యాయులు కావాలని అని అడుగుతున్నారు. కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే గివెన్ ఫర్ 3 teachers, 60 students అండ్ 400 students. ఓకే. లెట్ ద నెంబర్ ఆఫ్ టీచర్స్ బి ఎక్స్ అనుకుందాం. నా 3 ఇంటూ 3:60 ఈక్వల్ టు 400:x. ఓకేనా. 3 టీచర్స్కి 60 అవుతే ఎక్స్ అనుకుంటున్నాం కాబట్టి x:400 అనుకున్నాం. నా ఇక్కడ 3:60 400:x. ఫస్ట్ వన్, సెకండ్ వన్. 3 ఇంటూ 400 60 ఇంటూ x. x ఈక్వల్ టు 3 ఇంటూ 400/60. కాబట్టి క్యాన్సిలేషన్ చేస్తే 20. x ఈక్వల్ టు 20 ఆన్సర్. 400 మంది విద్యార్థులకు 20 టీచర్స్ కావాలను. నౌ 6th one. ఇన్ ద adjacent triangle ABC, write all possible ratios by taking measure of sides. Pairwise ratio of AB:BC ఈక్వల్ టు 8:6 అని ఇచ్చారు. ఇక్కడ మ్యాప్ కూడా ఇచ్చారు కదా, చూద్దాం. ఏబిసి ఏబి ఈక్వల్ టు 8 cm, బి ఈక్వల్ టు 6 cm, ఏసీ ఈక్వల్ టు 10 cm. అయితే ద రేషియోస్ AB:BC. AB:BC ఎంత అవుతుంది? 8:6 ఈక్వల్ టు క్యాన్సిలేషన్ చేస్తే 4:3. BC:AB 6:8, 3:4. ఇది ఇంపార్టెంట్ కాదు, మన డిఎస్సిలో కూడా యూజ్ కాదు, జస్ట్ చెప్తున్నా అంతే. నా 7th ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ ఏ అవుట్ ఆఫ్ 24 స్టూడెంట్స్ స్కోర్డ్ బిలో 75% మార్క్స్ ఇన్ ఏ టెస్ట్, ఫైండ్ ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ స్కోర్డ్ బిలో 75% మార్క్స్ టు ద స్టూడెంట్స్ స్కోర్డ్ 75% అండ్ అబోవ్ మార్క్స్ అని అడిగారు. కాబట్టి ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 24, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్కోర్డ్ 75% ఈక్వల్ టు 9. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్కోర్డ్ 75% అండ్ అబోవ్ 24 - 9 ఈక్వల్ టు 15. ద రేషియో ఎంతైతే 9:15 ఈక్వల్ టు 3:5. అంటే 75 మార్కుల కంటే తక్కువ వచ్చిన వారు 9 మంది ఉన్నారు. 75 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళని ఎట్లా తెలుస్తుంది? 24 - 9 చేస్తే తెలుస్తుంది కదా, 15. నిష్పత్తి 9:15, 3:5 వచ్చేసింది. నెక్స్ట్ 8th ప్రాబ్లం. 8th ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లాస్ట్ ఇయర్ ఎట్లా డిఎస్సిలో కూడా వచ్చింది, ఒకసారి చూడండి. ఇయర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదేంటి? మిసిసిప్పి. ఇది ఏ విధంగా చేయాలంటే మిసిసిప్పి, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ద వర్డ్. ఈ వర్డ్లో మిసిసిప్పి అనే వర్డ్లో ఓవెల్స్ టు ద నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ ఇన్ ద సింప్లిస్ట్ ఫామ్. ఇందులో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయో రేషియోలో వేయాలి అంతే. మన ఓవెల్స్ ఏంటేంటి? AEIOU. మరి కాన్సోనెంట్స్ ఏంటి? ఓవెల్స్ కాకుండా మిగతా అన్ని కాన్సోనెంట్స్. ఓకే. నవ్వు ఇక్కడ చూడండి,
ఇందులో మనదల్లా ఓవెల్స్ ఏమున్నాయంటే ఓవెల్స్ ఇన్ ద వర్డ్ ఐ ఉంది. ఏఈఐఓలో ఐ ఉంది. ఐ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 4 టైమ్స్ రిపీట్ అయింది. ఎం పక్కకు, ఎస్ పక్కకు, ఎస్ పక్కకు, పి పక్కకు. కాబట్టి 4:4 వచ్చింది ఓవెల్స్. నెక్స్ట్ కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి మరి? ఎం, ఎస్, పి కదా, ఎంఎస్ఎస్పి. కాబట్టి దీన్ని మన ఎన్ని ఉన్నాయి? M1 ఎస్సులు 2 ఎస్సులు 2 పీలు 2 ఉన్నాయి. కాబట్టి మొత్తం ఎన్ని? 7 ఉన్నాయి. 4:7. ఓవెల్స్ 4 ఉన్నాయి, కాన్సోనెంట్స్ 7 ఉన్నాయి. మన ఆన్సర్ ఇస్ 4:7 ఆన్సర్. ఓకే. 9th ప్రాబ్లం అండ్ 10th ప్రాబ్లం 11th ప్రాబ్లం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా కామెంట్స్ చెప్పండి. ఇక్కడ చూడండి ఒకసారి 8th ప్రాబ్లంలో ఇట్లా కూడా రాస్తారు కొంతమంది మిసిసిప్పి అంటే. మనమేమో ఐలు 4 ఉన్నాయి కాబట్టి 4 ఓవెల్స్ 4 కాన్సోనెంట్స్ 7 అని పెట్టాము. కానీ మిగతా వాళ్ళు ఎట్లా అంటే ఐలు 4 టైమ్స్ ఉన్నాయి కానీ ఐ ఒకటే ఉంది కదా 1 అని పెడతారు. M1 మళ్ళీ S1 మళ్ళీ P1 అంతే. 3 ఉన్నాయి కదా కాన్సోనెంట్స్ అని 3 పెడతారు. అంటే అవి ఎన్ని టైమ్స్ వచ్చినాయో కౌంట్ చేయరు. కానీ అది రాంగ్ అనుకుంటున్నాను నేను. 4:7 రైట్. కాబట్టి 4:7 ఫాలో కండి, 1:3 ఫాలో కాకండి. ఓకే, థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. మీరు ఇంగ్లీష్లో చెప్పమన్నారు కాబట్టి నేను ట్రై చేశాను. ఎవరికైనా ఇంకా ఆబ్జెక్షన్స్ ఉన్నా ఇలా చెప్పండి అక్క, ఈ విధంగా చెప్తే బాగుంటుందని మీకు